ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు చేస్తా పిల్ల గిట్ల పడేమి ఉన్నాడా పటేల్ ఉన్నాడా లేడా ఏమో మరి మెత్త మాట్లాడుతున్నావు పొద్దుపోదు కదా షుగర్ ఉంది మరి షాజేనా చక్కెర షాయ్ తాగలను తాగలేవా ఉప్పేసుకుందా ఆవిడ బాగున్నదా షుగర్ కొమ్మలపోయినా సార్ నేను ఏ ఊర్లో ఇదే ఊర్లో హాస్పిటల్ దాకునుకున్నావు మరి పక్కనే బాలాజీలో సంగారెడ్డికా ఇక పటేల్ ఎరుకోదాం అవుతున్నావు పోదురా మేము పటేల్ దగ్గరికి వస్తాం మేము ఫోన్ పెద్దగా ఉన్నది తీయవు సార్ ఫోన్ తీసేస్తాం ఏమో నా చేతిలో కూడా పెట్టట్లేదు మరి ఏ మొత్తానేమో మళ్ళీ కూడా ఒకటైతే పరిశాను మరి ఇప్పిమంటే పైసలు కూడా లేవు నా దగ్గర కింద పడదండి చేతికి జరిగిందండి పటేల్ ఎరుకోతా పోదురా ఉన్నాడా చెప్పు మరి పటేల్ కట్టె కుర్చీలో కూర్చున్నా ఎంత మంచి ఉంటుంది ఇక కట్టె కుర్చీలో కూర్చొని తమాష ఉన్నది ఇక ఎంత పెద్ద సోపాలైనా జర కట్టె కుర్చీ వెనకటి నుండి వచ్చింది కదా ఇక నా తగ్గట్టు ఉంది బందోబస్తు మంచి మట్టమైన నేను ఇలా ఇక అయితే రాజన్న అన్నీ చెప్తున్నావు కానీ ఊరు పేరు చెప్తలేమంటారులే ఈ పొద్దు మన మోమినిపేట మండలం వికారాబాద్ జిల్లా బురుగుపల్లి గ్రామంకి వచ్చిన రా ఇక దగ్గరనే పట్నంకి వెళ్ళి ఇక హాస్పిటల్కి వెళ్ళి దగ్గరనే అవుతుంది ఈ ఊరికి ఈ పొద్దుకి ఇక్కడ తిరుగుతున్నా ఇక ఎవరి దగ్గరికి వచ్చినంటే పట్లల్లో వరప్రసాద్ రెడ్డి సర్పంచ్ సార్ చూస్తే బక్క పలసలు కానీ పనులు మాత్రం చాలా పెద్దగా ఉండరు చాలా ఉన్నది పేరు మాత్రం నా చుట్టుముట్టు 4-5 ఊళ్ళల్లో గుర్తుపడతారు పటేల్ అంత మంచి కార్యక్రమాలు చేస్తాడు ఎవరికి ఆపతున్నా కష్టాలను మంచిగా ఆదుకుంటాడు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు అయితే ఇంతకుముందు ఫస్ట్ పటేల్ కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చాడు ఇక టీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ ఎలక్షన్లో అప్పుడు ఇక అందరిని కలుపుకొని పోవాలని చెప్పి ఏ పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా నిలబడి మంచి మెజార్టీతో 111 ఓట్ల మెజార్టీతో గెలిచిండు ఇక గెలిచి ఇప్పుడు సర్పంచ్ అయ్యాడు ఇక అందుకే మూచబెట్టికి వచ్చిన వాళ్ళు రా ఈ పిల్లగాజన మన పటేల్ చూపెట్టు పటేల్ నమస్తే రాజన్న బాగున్నా పటేల్ బాగున్నా రాజన్న మీరు సంతోషం మా ఇంటికి మా ఊరికి రావడం సంతోషం పటేల్ వద్దామని వచ్చినాయి బాగానే చేస్తున్నాడు మీరు ప్రోగ్రామ్ అంగే మంచిగా ఉన్నది పటేల్ ఏదో ఉన్న ఖతర్నాక్ ఉన్నది వారి నాకు ఇప్పిస్తావు ఇటువంటి ఇప్పిస్తారా ఒకటి ఇప్పిస్తాను ఇప్పిస్తాను ఏ దసరాకి ఇప్పిస్తా దసరాకి వస్తున్నా మౌలకి అందరికి ఇప్పిస్తాను ఎక్కడ ఇప్పిస్తా అట్లా ఎంతమందికి ఇప్పిస్తారు పటేల్ అట్లా నా ఎంబడి తిన్న అందరికి నాకు ఇక నా పేరు రాసుకోవాలి సార్ 100% నువ్వు ఎలాంటి తీసుకుని అలాంటి తిప్పాల్సి ఉన్నాయి ఏ కలర్ అంటే గదే కలర్ 100%. మేము ఎక్కువైతే వైట్ వేసుకుంటాం నాకు కూడా గదే ఇప్పి నాకు కూడా తెల్లది కాదు తెల్ల పంచాయతీ తెల్లంగి 100% పంచాయతీ తెల్లంగి ఎందుకంటే మా పెద్ద మనుషుల కదా కవర్ కాబట్టి తప్పకుండా ఇప్పిస్తాను సోపతి ఉన్నదా నాకు సోపతి వాళ్ళ దగ్గర ఒక జత మర్చిపోకున్నా తప్పకుండా నేను ప్రతి సంవత్సరం దసరాకి అయితే 4 మందికి ఇప్పిస్తాం మా పెద్ద మనుషులకు పంచాంగి అన్ని కూడా పంచాంగి రాసుకోసారి కితాబులో రాసుకున్నాడు గుర్తుంటుంది నాకు ముచ్చట్లు మీ గురించి మా ప్రజలకు చెప్తారా ఏమండి చెప్తారా మా బూరుపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి రాజన్న గారికి రాజన్న టీవీ తరఫున అందరికీ నా ప్రత్యేక నమస్సుమాంజలుడు. నా పేరు పట్ల వరప్రసాద్ రెడ్డి. మా గ్రామం వచ్చేసి బూరుగుపల్లి మోమిన్పేట మండలం వికారాబాద్ జిల్లా. గత డిసెంబర్ 14 తారీఖు నాడు గత సంవత్సరం 2025 డిసెంబర్ 14 నాడు మా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. మేము 4 పోటీ చేసినాం. మా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నన్ను 111 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు మా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామానికి వచ్చేసిన రాజన్న గారికి కూడా మరొకసారి నమస్తే. పటేల్ మరి ఈ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు సురువైంది పటేల్? వెనకటికి తాతలు నాయనలు రాజకీయం చేసినా మీరే వచ్చిన రాజకీయంలో? అయితే వెనకటికి మా తాత పట్లలో చంద్రాయుడు అని ఉండే. మా తాత వచ్చేసి ఇక్కడ చుట్టుముట్టు ఊర్లకు అందరికి పోలీస్ పటేల్, ఇంచుమించు ఒక 30 ఊర్లకు మా తాత పోలీస్ పటేల్ ఉండే. అట్లా రాజకీయ నేపథ్యంతో మాకేంటంటే మా కుటుంబం కూడా రాజకీయ ఫ్యామిలీ కాబట్టి మేము చిన్నగా ఉంటే స్కూల్కి పోయేటప్పుడు మా తాత అన్ని పంచాయతీలు అవన్నీ చెప్తుండే. మా తాత దగ్గరికి మా బురుగుపల్లి ఒకటే కాక ఈ చుట్టుపక్కల పెద్ద అమరాది కళ, నమరాది కుర్దు, టేకులపల్లి, ఈ ఎన్కెపల్లి, ఈ పక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా మా తాత దగ్గర వస్తే మేము పొద్దున పూట రోజు మా దగ్గర 100 మంది వరకు ఉంటుండే. మా తాత వాళ్ళకు మధ్యాహ్నం పూట ఉన్న వాళ్ళ దగ్గర భోజనాలు కూడా ఏర్పాటు చేస్తుండే. అప్పట్లో పంచాయతీ కోసం వచ్చేవారు. అప్పుడు రవాణా సౌకర్యం లేకుండా కాబట్టి చాలా మంది మా తాత కోసం వెయిట్ చేస్తారు కాబట్టి ఆయన మధ్యాహ్నం రొట్టె అన్నం కూడా పెడుతుండే. అప్పుడంతా ఆ కాలంలో అవే ఉండే కాబట్టి అవే పెడుతుండే. మా దగ్గర అప్పటికి చాలా మంది కూడా పనిచేసే వాళ్ళు ఉంటుండ్రి. మా తాత ఏంటంటే వ్యవసాయం మీద ఆధారపడేవాడు కాబట్టి మా దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. మా అమ్మమ్మ కూడా అందరికి చేసి పెడుతుండే. మాది పెద్ద ఫ్యామిలీ. అయితే మా రెండో మామయ్య వచ్చేసి
పట్వారీ ఉండే. అచ్చా ఊరు మా బూరుపల్లికి పట్వారీ చేస్తుండే. అట్లా మాకు కొంచెం రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి ఇంకొక మా చిన్న మామయ్య కూడా మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు చోటుపల్లి ఏసీపీ ప్రజెంట్గా. ఇప్పుడు అట్లా మా దగ్గర అందరు ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి 2006లో నాకు ఒక 21 సంవత్సరాలు అప్పుడు మా బూరుపల్లి గ్రామ పంచాయతీ జనరల్గా రిజర్వ్ కావడం జరిగింది. సర్పంచ్గా జనరల్ రిజర్వ్ అయితే ఏమైందంటే మాకు 3 ఊర్లు అప్పుడు ఆమ్లెట్గా కాస్లాబాద్ ఉంటే కాస్లాబాద్ అంట మా బూరుపల్లి. ఆ జనరల్లో వచ్చేసి మా దగ్గర ఎవరు పోటీ చేయకపోతే నేను 2006లో నా యొక్క 21 చిన్న వయసులో పోటీ చేయడం జరిగింది. అప్పుడు నేను కేవలం ఒక 17 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అప్పుడు నేను 17 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు నేను వికారాబాద్లో కాలేజ్ చేస్తుంటే అనుకోకుండా వచ్చి నిలబడడం జరిగింది. మాది రాజకీయ కుటుంబం కాబట్టి మా ఇంట్లో పెద్దల ప్రోత్సాహంతో నిలబడితే నేను 17 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అట్లనే కంటిన్యూగా నేను ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నా. మొన్న 2018లో నేను మా గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్గా ఎన్నికై మొన్నటి వరకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు నేను ఉప సర్పంచ్గా పనిచేసిన. మా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 2025 డిసెంబర్ ఎన్నికల్లో నాకు ఉప సర్పంచ్ అయిపోగానే మళ్ళీ సర్పంచ్గా కూడా నాకు అవకాశం ఇచ్చారు. నేను గత 25 సంవత్సరాల నుంచి మా గ్రామానికి సేవ చేసుకుంటూ వస్తున్నా. మీరు ఎవరు అడిగినా కూడా మా గ్రామం లోపల మీరు ఏడవ అడిగినా కూడా ఈ పలానా వరప్రసాద్ రెడ్డి ఎట్లాంటి వాడు అంటే రాత్రి 12 గంటలకైనా వస్తాడు, మంచి రాత్రి 12 గంటలకైనా వస్తాడు, హాస్పిటల్కైనా వస్తాడు, ప్రతిదానికి వస్తాడు, ఎప్పుడైనా ఫోన్లో అందుబాటులో ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఏం జరిగినా కూడా ఒక ఇంటికి ఒక తమ్ముళ్ళలాగానో అన్నలాగానో, ఒక సోదరిమణులకు అన్నలాగా, సోదరులకు ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా, ఓ ఇంటికి పెద్ద కొడుకు లాగానో చిన్న కొడుకు లాగానో వచ్చి అందరికీ తన వంతు సాయం అయితే చేస్తాడని చెప్తారు. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాల నుంచి, నేను చిన్న ఉన్నప్పటి నుంచి 21 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా నేను గ్రామం విడిచి పోలేదు. గ్రామంలో సేవ చేసుకుంటా, మంచికి చెడుకు అన్నిటి కూడా నేను అందుబాటులో ఉంటా. కాబట్టి నాకు మొన్న గత ఎన్నికల్లో మేము 4 పోటీ చేసినా కూడా నాకు 111 ఓట్ల మెజార్టీతో గెలిపించినారు. అయితే పటేల మరి పోయిన కిత్తల వార్డు మెంబర్ వాళ్ళు ఉప సర్పంచ్ చేసినట్టు మీరు మరి ఊళ్ళో సమస్యలు అయితే బాగా మీకు తెలిసే ఉంటాయి. ఇక కొత్తగా మీరు ఏమంటారు తెలుసుకునే అవసరం లేదు కానీ మీకే తెలిసి ఉంటాయి ఆటోమేటిక్ తెలిసి ఉంటాయి. మరి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మీకు ఏమన్నా సమస్యల గురించి చెప్పిరా పటేల్ మరి ఎలక్షన్లో? ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలక్షన్లో ఒక్కొక్కరు సమస్యలు చెప్పారు. అయితే ఆ సమస్యలు వాళ్ళు చెప్పకముందు కూడా మా కంటికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 5 నెలల్లో మా దగ్గర వాటర్ సమస్య ఉండే, కొంచెం డ్రైనేజీ సమస్య అయితే బాగుంది, ఇప్పటికి కూడా ఉంది. ఆ డ్రైనేజ్ సమస్య సీసీ రోడ్లు అయితే బాగానే ఇచ్చినాం మేము. మా దగ్గర అయితే నాకు తెలిసిన కాడికి ఇంకో 1000 మీటర్లు అయితే సీసీ రోడ్లు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఒక డ్రైనేజ్ ఒకటి బాగుంది. డ్రైనేజ్ వేస్తుంటే కొంచెం అభివృద్ధి ఒకటి చేసుకుంటే బాగా మా విలేజ్ మొత్తం కొంచెం డ్రైనేజీ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే మిషన్ భారత కొంచెం ప్రాబ్లం ఉంది. అది కూడా మొన్న డీసార్ని తీసుకొచ్చి కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే కొన్ని ఇళ్లకు రాలేకపోతే కూడా ఆ మిషన్ భారత లైన్ కూడా చెక్ చేయండి. ఇప్పుడు మాకు 13 తారీఖున స్పెషల్ డ్రైవ్ ఉంది మిషన్ భారత మీద. ఆ 13 తారీఖు రోజు సార్ వాళ్ళు వస్తే దాన్ని కూడా మేము కొంచెం వరకు సమస్యను క్లియర్గా చేసుకోగలుగుతాం. మరి ఎలక్షన్లలో ఈసారి జోరుగా నడిచింది, ఏమంటారు పైసా మందు సుక్క ముక్క జోరుగా నడిచింది. మన ఊళ్ళో కూడా బాగానే జోరు నడిచినట్టున్నది. మా దగ్గర అంతా ఏమేమి లేదన్నా, అంతా మా వాళ్ళే కాబట్టి ఇంత భోజనాల ఖర్చు, ఇంత ఛాయ్ ఖర్చు. ఛాయ్ అంటే పొద్దుగాల ఛాయ్ ఏమో మరి బాగానే ఖర్చు అయినాయి కదా. ఓటుకు నోటు అన్నట్టు ఓటుకు 3000, 4000, 5000 ఇచ్చిన ఊళ్ళు కూడా అంట కొన్ని ఊళ్ళలో. లేదన్నా మన అంత స్థాయి కూడా కాదు కానీ మాకైతే ప్రేమతోనే ఇచ్చారు. కొంచెం మాకు భోజనాల ఖర్చు, ఛాయ్ ఖర్చు, కొంచెం కూలింగ్స్ ఖర్చు వచ్చింది అంటే అదేం లేదు రాజన్న మా దగ్గర. నువ్వనే నిజం చెప్తావు అంటే నువ్వు అట్లా చెప్పవాలి. లేదు రాజన్న ఉన్నది అట్లా ఏముందని నాకు అడిగినా, మా పబ్లిక్ అడిగినా, మా ప్రజలకు అడిగినా కూడా అంతే చెప్తారు. పాపం తిన్నోళ్ళు అయితే అబద్ధమైతే చెప్పరు కదా రాజన్న. భోజనం అయితే పెట్టించిన మాట వాస్తవం. ఇంత ఛాయ్ అయితే తాపినాము, ఇంత మధ్యాహ్నం పూట ఎండ అప్పుడు చలికాలమే కానీ ఇంత తిరుగుతున్నాం కాబట్టి కూలింగ్ తెప్పించినాం. అంతే రాజన్న. ఏం కాలేదు రాజన్న. అంత స్థాయి కూడా మనది కాదు, పెట్టుకున్న స్థాయి కూడా కాదు కానీ ఏదో ఉన్న కాడికి కొంచెం కొంచెమే. ఇంత తమాషా మాట్లాడుతున్నావు. మీరు ఎంతమంది అన్నదమ్ములు పటేల? నేను ఒక్కనే రాజన్న. అంటే ఇక నాకు మంచిగా చెడున్నా మా ప్రజలు ఉన్నారు, అంతేనా? మా కుటుంబం ఉన్నది, అందరు ఇప్పటివరకు అయితే మంచిగా చూసుకుంటారు. నేను డిగ్రీ చదువుకున్నా, 10 చదువుకున్నా, పాస్ అయినా. అది మరి ఎందుకో బంద్ చేసినా? మరి చదువు చదివితే మంచి కొలవచ్చు కదా ఆ కాలంలో. ఇక అది చదువు అవ్వలేదు అంతే. రాజకీయం మా మామ వాళ్ళైతే మంచిగా పంపించారు. శిశు మందిర్లో నాది సరస్వతి శిశు మందిర్లో 10th వరకు చదువుకున్నా. తర్వాత ఇంటర్మీడియట్ సిద్ధార్థలో చదువుకున్నా. తర్వాత
నేను సరస్వతి డిగ్రీ కాలేజ్లో వికారాబాద్లో అడ్మిట్ అయినా. ఆ తర్వాత ఇక కొంచెం రాజకీయాలు, తర్వాత మధ్యలో కొంచెం చిన్న వ్యాపారం కూడా చేసుకున్నట్టు కొంచెం అందులో నష్టపోవడం జరిగింది. ఇంటికాడికి వచ్చి ఇక సేవ చేసుకుని గ్రామానికి సోషల్ సర్వీస్ చేసుకుంటూ ఉన్నా. మన బురుపల్లి కాకుండా ఎక్కడైనా కూడా మనకు తెలిసిన వాళ్ళు పిల్లలు క్రీడా ఏదైనా ఆట పోట్లాడుతూ కూడా మనతో సాయం చేయాలి. మరి ఎట్టకేళ్ళకు మంచి మేసోడు గెలిచినాక మన గ్రామంలో మరి పోయిన కిత్తలా చేసిన కార్యక్రమం గీ కిత్తలా ఏమైనా చేసిన కార్యక్రమాలు లేపటి ఉన్నాయి రాజన్న. పోయినసారి నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మా బూరుపల్లిని మాడా విలేజ్ కింద మండల 2 విలేజ్లు తీసుకురావడం జరిగింది. ఒకటి గోవిందాపూర్, ఒకటి బూరుపల్లి. 20 లక్షల రూపాయలతో మేము సీసీ రోడ్లు తీసుకొచ్చి బూరుపల్లి సీసీ రోడ్లు చేయడం జరిగింది. తర్వాత మన ఊరు మన బడి ఫస్ట్ లిస్ట్లోనే మా బూరుపల్లి ఎంపిక చేయడం జరిగింది. మన ఊరు మన బడి కింద ఒక 4 లక్షలు తీసుకొచ్చి మా స్కూల్ను కూడా బాగా పిల్లలకు అనుకూలంగా తీర్చిదిద్దడం జరిగింది. మా ఊరి ప్రజల తాగునీటి సౌకర్యార్థం కోసం ఒక ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్కూల్ పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూజు, అంగన్వాడీ పిల్లలకి కుర్చీలు, మరి ఇంకా ఈ బోర్లు రిపేర్స్ కూడా కొన్ని ఉండే. బోర్లు రిపేర్స్ లో వోల్టేజ్ సమస్య ఉండే మా దగ్గర బాగా. ఆ లో వోల్టేజ్ సమస్య కూడా తీర్చడం జరిగింది. మరియు ఈ కొంచెం మిషన్ భారత ప్రాబ్లం ఉంటే కూడా ఏఈసార్ను డిఈసార్ను తీసుకొచ్చి ఒక నెల లోపలనే ఇవన్నీ చేయడం జరిగింది. మరి డాక్రా బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఈ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కొన్ని కార్యక్రమాలు కూడా త్వరలోనే చేయబోతున్నాం. మా దగ్గర ఎవరు లేకుండా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయిస్తున్నాం. సీసీ కెమెరాలు కూడా పోయినసారి నేను ఉప సర్పంచినప్పుడు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అవి కొంచెం రిపేర్కి ఉంటే అవన్నీ తీసి ఇంకొక 5 కెమెరాలు కూడా కొత్తవి కూడా ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఇవన్నీ కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని. అయితే పటేల్ మరి ఈ సోషల్ యాక్టివిటీస్ సేవా కార్యక్రమాల ఎవరు మీ దగ్గరికి వచ్చినా కాదనకుండా ఎంతో కొంత ఆర్థిక సాయం కానీ మాట సాయం కానీ ఏదో ఒకటి ధైర్యం చెప్తూ మంచిగా ముందుకు సాగుతున్నది. జర వాటి గురించి కూడా చెప్తేమనుకుంటా పటేల్. నేను నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నాతోటి సాయం అయితే చేస్తా. నాకు ఎవరు మా బూరుపల్లి గ్రామం కాక పక్క గ్రామాలు కూడా చాలామంది అడుగుతుంటారు. నేను మా దగ్గర రాచనస్వామి టెంపుల్ ఉంటుంది. మా ఊరు బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది. చాలామంది వస్తుంటారు. అమావాస్యకు కానీ శివరాత్రి అప్పుడు బాగా వస్తుంటారు. అక్కడ నేను నా సొంత డబ్బులతో మైక్ ఇప్పడం జరిగింది రాచనస్వామి టెంపుల్కి. అక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా మేమంతా గ్రామ ప్రజలంతా కలిసిమెలిసి చేస్తాం. తర్వాత మా దగ్గర బసవేశ్వర మందిర్ ఉంటుంది. బసవేశ్వర మందిర్ కూడా మైక్ ఇప్పడం జరిగింది. తర్వాత చర్చి లోపల గ్రీన్ మ్యాట్స్ ఇప్పడం జరిగింది. 2 చర్చిలు ఉంటాయి. 2 చర్చిల లోపల గ్రీన్ మ్యాట్స్ ఇప్పడం జరిగింది. చర్చిలో ఫ్యాన్స్, లైట్స్, ఆ వాటర్ ట్యాంక్కి కట్టడానికి రింగులు కూడా ఇప్పడం జరిగింది. ఇది మా గ్రామం లోపల. ఈ స్కూల్ పిల్లలకైతే ప్రతి సంవత్సరం ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ స్కూల్ పిల్లలకి అంగన్వాడీ విద్యార్థులకు మనమే వాళ్ళ గిఫ్ట్స్ కానీ ప్రైజెస్ కానీ అన్ని ఇప్పిస్తా. అది కూడా అంతా నా సొంత డబ్బులతోటే. తర్వాత ఈ పక్క గ్రామాల పిల్లలు కూడా ఈ ఆట పోటీలో గేమ్స్, క్రికెట్ గేమ్స్ కానీ వాలీబాల్ గేమ్స్ కానీ ఆడుకుంటుంటారు. వాళ్ళకు కూడా నేను నాతో అయినంత వరకు సాయం చేస్తుంటా. తర్వాత ఈ గుళ్ళు కూడా పక్కన గుళ్ళు కడుతుంటారు మా గ్రామం పక్కన కానీ కొంచెం వేరే గ్రామాలలో కానీ వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తుంటే నా వంతు సాయం చేస్తూనే ఉంటా. నేను మొన్న సిరిపురం దగ్గర మల్లన్న స్వామి టెంపుల్ కడుతుంటే వాళ్ళు కంకర అడిగితే ఆ కంకర కూడా ఇప్పడం జరిగింది. నిన్న 31st రోజు ఆ దేవాలయం ఓపెనింగ్ ప్రారంభోత్సవం ఉంటే వాళ్ళు నాకు రైస్ బ్యాగ్స్ ఇప్పమంటే నేను వాళ్ళకి ఆయిల్ డబ్బాలు కూడా ఇప్పడం జరిగింది. నిన్న 1వ తారీఖు నాడు వేరేకి మా పక్క ఊరు తండల వాళ్ళు వాలీబాల్ టోర్నమెంట్ పెట్టుకుంటే వాళ్ళకు బాల్ కూడా ఇప్పేయడం జరిగింది. వాలీబాల్స్ కూడా 2 అడిగితే 2 ఇప్పేయడం జరిగింది. ఇట్లా నాతో అయినంత వరకు నేను చేస్తూనే ఉన్నా. ఈడ మా పక్కన సిద్ధయ్య స్వామి జాతర అయితే కూడా ఆడ కూడా వాళ్ళకు అన్నదానం కడితే వాళ్ళకు కూడా ఒక రైస్ ఇప్పేయడం జరిగింది. ఎవరు అడిగినా కూడా నాతో అయినంత వరకు సాయం చేస్తూనే ఉన్నా. ఈ సంవత్సరం మా దగ్గర ఆడపిల్ల పెళ్ళిళ్ళకు 5,000 రూపాయలు కూడా ఇద్దామని మాట ఇచ్చినాం. తర్వాత ఎవరైతే ఆడపిల్ల కానీ మగపిల్ల జన్మిస్తే మేము కూడా బూరుపల్లి కిట్ ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాం. బాబు కానీ పాప కానీ. తర్వాత అనువైన కారణాల వల్ల ఎవరైనా మరణించట్లయితే వాళ్ళకు కూడా అంత్యక్రియల ఖర్చు కోసం ఒక 5,000 ఇవ్వడం జరుగుతుంది. మన రీసెంట్గా కూడా ఒకరికి ఇవ్వడం జరిగింది. ఇట్లా నా దగ్గరికి నేనైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ముందు కూడా అందరు ఆశీర్వాదం చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంకేదో తమాషా మాట్లాడుతున్నారు.
మరి ముందు ముందు చేయబోతున్న కార్యక్రమం నేను కూడా పట్ల మీ మేనిఫెస్టోకి ఇంతకుముందు చూసిన అక్కడ ఏడ మన బస్ స్టాండ్ కాడ నీళ్ళ ట్యాంక్ కాడ చూసిన ఏమో పట్ల ఇంత పెద్ద మేనిఫెస్టో ఉన్నది రాదన్న మంచిగా ఇలా సగం ఇంచుమించు నాలుగు ఒడిచినాయి అంట అలా ఇంకా ఉన్నాయి ఇంకో 7-8-10 రోజులు ఉన్నాయి జర గడువు గురించి అనుకుంటా అన్నారు మరి ముందు ముందు ఇవన్నీ మరి కంప్లీట్ చేస్తారా మరి ఏమైనా పెండింగ్ పడుతుందా పట్ల చేస్తాం రాజన్న, అందరం మీ ఆశీర్వాదం మా ప్రజల ఆశీర్వాదంతో ముందైతే కంప్లీట్ చేస్తాం రాజన్న. ఇప్పటికీ ఒక 4 అయితే కంప్లీట్ చేస్తాం, ఒక నెల లోపలనే చేస్తాం. మా మాట ఇచ్చిన ప్రకారం మేమైతే పనిలో వెనుకబడకుండా ఒక నెల నుంచి అయితే వేగంగానే పని చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే 4 అయితే కంప్లీట్ చేసినాం. ఇంకొకటి లైబ్రరీ అనుకుంటున్నాం. లైబ్రరీ ఇంకొకటి మరి మొన్న కూడా మేము క్రికెట్ ఆట పోటీలు కూడా జనవరి 26 సందర్భంగా నిర్వహించడం జరిగింది. అంటే మా యువతనే దానికి మొత్తం వాళ్ళే కలిసిమెలిసి గ్యాదర్ చేసుకుని వాళ్ళే ఆట పోటీలు మేము మాతో నాయన కాడికి వాళ్ళకు సాయం చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ లైబ్రరీ ఒకటి మెయిన్గా, తర్వాత ఈ సీసీ కెమెరాలు ఒకటి, ఈ 2 అయితే ఇప్పుడు చేపిస్తాం. తర్వాత మేము కొన్ని హామీలు కూడా ఇవ్వలేదు. ఈ హామీలు ఇవ్వకుండా కూడా ఈ 5 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి మా గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకటి, తర్వాత ఏదన్నా ఈ పిల్లలు ఆడుకోవడానికి ఒక జిమ్ లాంటిది, పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ మార్నింగ్ పూట వాకింగ్ ట్రే అట్లాంటివి కూడా ఒక చేయాలని ఆలోచన ఉన్నది. అందరు సహకరిస్తే కూడా ఈ సమయం ఉంది కాబట్టి మేము చెప్పకుండానే చేయాలనే ఆలోచనతోనే ముందుకైతే సాగుతాం. ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని హామీలు ఇవ్వకుండా కూడా ఈ గ్రామానికి అభివృద్ధి కోసం మేము అందరం కలిసి తోడ్పడి ఈ గ్రామాన్ని, బూరుపల్లి గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్ది మేము మా జిల్లాలోనే, వికారాబాద్ జిల్లాలోనే మా గ్రామాన్ని మొదటి స్థానంలో ఉండాలని ఆశిస్తున్నాం. బూరుపల్లి గ్రామ అభివృద్ధికి తోడ్పాటులో మా బూరుపల్లి మా గ్రామానికి ఇప్పుడు 24 గంటలు కూడా మా గ్రామస్తులు ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి మా గ్రామానికి అభివృద్ధి చేస్తున్న మా మామయ్య ఏసీపీ చోటుపల్లి మధుసూదన్ రెడ్డి సార్ గారు మా గ్రామానికి ఆర్ఓ వాటర్ ప్లాంట్ మరియు మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులందరూ చదువుకోవడానికి లైబ్రరీ, మరి క్రీడాకారులు ఆడుకోవడానికి వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్సెస్, క్రికెట్ కిట్టు, వాలీబాల్ ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఆయన కూడా మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేయడానికి మా అందరికీ, మా యొక్క యువతకి మరియు నాకు అందరికీ కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు ఒక నెల లోపలే మా అందరికీ ఉచితంగా మినరల్ వాటర్ తాపుతున్నాడు మా గ్రామస్తుల మొత్తం అందరికీ. తర్వాత లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్పిన లైబ్రరీ కూడా ఈ నెలలో ఏర్పాటు చేపిస్తున్నాడు. ఈ సమ్మర్లో ఈ క్రీడా పోటీలు కూడా స్టార్ట్ చేపిస్తున్నాడు. వాళ్ళకు క్రికెట్ కిట్స్ కానీ వాలీబాల్ కానీ అవన్నీ ఇప్పడం జరుగుతుంది. మా గ్రామానికి ఒక దేవునిలాగా సహాయ సహకారాలు అందిస్తున్న మధుసూదన్ రెడ్డి సార్ గారికి కూడా మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు. మా గ్రామ ప్రజల ఆరోగ్యం మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా ఎక్కడైతే మా గ్రామానికి హైదరాబాద్ దగ్గర కాబట్టి ఒక 70 కిలోమీటర్ దూరంలో మా గ్రామం ఉంది కాబట్టి మేము కూడా మాకు పరిచయం ఉన్న వాళ్ళతోటి ఈ హైదరాబాద్ హాస్పిటల్లో కూడా ఇప్పటివరకు 2-3 మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. అదే మా మామయ్య ఏసీపీ సార్ కూడా ఒక 2-3 హాస్పిటల్తో మాట్లాడడం జరిగింది. మేము ఈ గెలిచి నెల రోజులు అయింది కాబట్టి గ్రామ సమస్యలు బాగా ఉన్నాయి కాబట్టి 2 సంవత్సరాల నుంచి అధికార పాలన ఉంది కాబట్టి కొంచెం అభివృద్ధి కుంటుపడింది కాబట్టి మేము ఈ 42 రోజులు మొత్తం గ్రామం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ ఫిబ్రవరి శివరాత్రి పండుగ అయిన తర్వాత హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దమ్మట్టిస్తూ ముచ్చట పెట్టి అన్నీ చెప్పినావు. ఇక నాకు సెలవు ఇస్తా పట్ల పోయేస్తా. మంచి రాజానా, దసరాకు వస్తా చూడండి. తప్పకుండా రావాలి, మీరు తప్పకుండా రావాలి. జత బట్టలు ఇప్పిస్తున్నారు, ఇప్పిస్తా పోయిస్తామరా? తప్పకుండా రాజా, మంచి పట్టల మంచిది రాజా. మీరు మీ ఆశీర్వాదం కూడా మా గ్రామ ప్రజలకు ఉండాలి, నాకు కూడా ఉండాలి. తప్పకుండా పట్టల. మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా సేమ్ ఇంటర్వ్యూ తీసుకోవాలి. అప్పుడు మీరు చెప్పిన దాంట్లో అన్ని అయిపోయినాక మళ్ళీ వస్తా పట్టరా రాజా. మీకు నేను ఇచ్చిన హామీలలో కనీసం ఒక 70% నెరవేర్చాలని మీ ఆశీర్వాదం కూడా మాకు అన్ని అయితే పడాలి, మంచిగా అయితే ఇవాళ మీ పెద్ద ఆశీర్వాదం మాకు ఉండాలి.